వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వేసేలోపే చంద్రబాబు నాయుడు 100 అడుగులు ముందుంటున్నారా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఒక మిషన్ లాగా పనిచేస్తారంటారు. చాలామంది ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళు, ఆయన నుంచి డిఫర్ అయిన వాళ్ళు కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని అదే చెప్తూ ఉంటారు. ఒక మనిషిలాగా పనిచేస్తాడు ఆయన, అరౌండ్ ద క్లాక్ పనిచేస్తూనే ఉంటారు. మనం చూసాం ఒక ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, గతంలో ఒక హుదూద్ దగ్గర నుంచి మనం ఎంత దాకా మనం చూస్తే అదొకటి కానీ, తెలుగు ప్రజలు ఎక్కడన్నా చిక్కుకుపోయినా వాళ్ళ ఆ స్థాయిలో రెస్క్యూ చేయడానికి కానీ, అంతేకాదు ఆయన అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు ఇట్లాంటి కెలామిటీస్ అప్పుడు. అది ఎన్నోసార్లు చూసింది, ఈ జనరేషన్ కూడా చూసింది. అదేవిధంగా చూస్తే ఇక పరిపాలనకు సంబంధించిన అంశాల మీద కూడా గంటల పాటు ఆయన వాళ్ళతో రివ్యూలు చేయడం కానీ అధికారులతో, ఈ విషయం మీద ఆయన కొన్ని విమర్శలు కూడా వచ్చినా బట్ ఆయన మాత్రం తన యాటిట్యూడ్ మార్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. అదేవిధంగా చూస్తే ఇక ఆయన ప్రజాప్రతినిధుల కంటే కూడా ఎక్కువగా అధికారులకు ఎప్పుడు పెద్దపేట వహిస్తూ ఉంటారు అనేది ఇంకొక విమర్శ ఉండింది ఆయన మీద. కానీ ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో పరిపాలన మీద తన కమాండ్ రావాలి అంటే అధికారుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి, అధికారులనే నమ్మాలి. సో అందుకే ఆ స్థాయిలో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఆయన. సో అలా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆ ఇమేజ్ ఉండింది ఎప్పుడు కూడా. బట్ పార్టీలో కార్యకర్తలకో లేకపోతే నేతలకో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థాయి వ్యక్తులకి ఈ విషయంలో 1-2 చోట్ల ల్యాప్సెస్, అసంతృప్తిలో ఉన్నప్పటికీ ఆయన పరిపాలన స్టైల్ కానీ, ఆయన వే ఆఫ్ ఆయన విధానాలు కానీ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటూ ఉండేవి. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చింది. ఏదైనా సరే పూర్తి స్థాయిలో క్రాస్ చెక్ చేసుకొని దాన్ని పూర్తి స్థాయిలో చిన్నపిల్లల్లాగా స్టడీ చేసి దాన్ని కూలంకషంగా చర్చించుకొని ఒక 10 మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని గ్రౌండ్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు. కానీ ఈసారి మారింది, ఆయన వే ఆఫ్ స్టైల్ మారింది, ఆయన పరిపాలన విధానం కూడా మారింది. ఎందుకు మారింది అంటే గతానికంటే భిన్నంగా ఎట్ ద ఏజ్ ఆఫ్ 76, మొన్నే 76 వచ్చింది ఆయనకి. ఆయన అంత ఫాస్ట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన మీద ఫోకస్ పెడతా ఉన్నారు. గట్టిగా మాట్లాడాలి అంటే మనం ఇందాక టైటిల్లో పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వేసేలోపే చంద్రబాబు నాయుడు 100 అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకు వేస్తూ ఉన్నారు అంటే 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటివి. చెన్నారెడ్డి దగ్గర నుంచి ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా, తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఇంతమంది ముఖ్యమంత్రులతో పాటు పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది. కానీ వాళ్ళంతా డిఫరెంట్, బట్ జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్. 5 ఏళ్ల పాటు ఎన్నోసార్లు ఆయన మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతను ఒక అపోనెంట్తో పనిచేయాల్సి రావడము, ఆయన హయాంలో నేను ఉండడం అనేది నిజంగా అది నా అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదని చెప్పేవాళ్ళు. ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లారు ఆయన అంటే, సరే వ్యక్తిగతంగా ఆయన్ను, వాళ్ళ ఫ్యామిలీని, లోకేష్ పుట్టుకను, భువనేశ్వర్ క్యారెక్టర్ని కూడా అసోసియేషన్ చేస్తే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీ వేదికగా. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన అంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమోషన్స్ ఉన్న వాటిని లోపల దాచుకొని ఉంటారేమో కానీ అంత బాహాటంగా 20 నిమిషాలు కంటిన్యూగా కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన మనం ఎప్పుడు కూడా చూడలేదు. సరే దానికి రిజల్ట్ అనేది ఏమొచ్చిందో కూడా చూసాం. అలా అది కాకుండా పరిపాలనా పరంగా చాలా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్. సరే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు, ఫ్యామిలీని చేశారు, వాళ్ళ ఇంట్లో మనుషుల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నమ్ముకున్న ఎంతోమంది నేతలను జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి బయటికి లోపలికి వేశారు. అన్యాయంగా ఎంతోమంది ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు, క్యాడర్ మీద కేసులు పెట్టారు. ఇవన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని కూడా ఆ స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. వీటన్నిటికంటే చంద్రబాబు నాయుడిని ఆలోచనలో పడేసిన ఒక అంశం ఏంటి, చాలామంది అనుకోవచ్చు ఆయన జైలు జీవితం అనేది. ఆ రోజు చంద్రబాబు నాయుడిని 52 రోజుల పాటు జైల్లో పెడితే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో తనకు క్వాషే కావాలని పట్టుబట్టారు, కానీ ఆయన నాకు బెయిల్ కావాలని నన్ను అడగలేదు. సో అలా కేసు గురించి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఉండరు. కానీ ఆయన చూడని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి చూపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి ఒక అనాథగా మిగిలిన రాష్ట్రం 2014లో ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రానికి ఒక అప్పుల కుప్పతో ఉంది. అలాంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఒక బ్రాండ్, ఆయనకి ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు సైబరాబాద్ సృష్టికర్తగా. సో అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని ఆ రోజు ప్రజలు భావించారు కాబట్టి అతను అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. కానీ అతను సరే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలా జరిగింది, బీజేపీకి చంద్రబాబు నాయుడుకి ఎలా వ్యాక్యూమ్ వచ్చింది, ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ ఎలా వచ్చిందో మనం చూసాం, అదొక ఎత్తు. బట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరొక ఎత్తు. 23 సీట్లకు పరిమితమై ఈ దారుణాలన్నీ చూస్తూ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ పార్టీ నేతల మీద కేసులు, ఆర్థిక మూలాలు వెంటబడటం, చివరికి ఆయన్ని జైల్లో పెట్టడం, లోకేష్ పాదయాత్ర చేయనివ్వకపోవడం, ఇన్ని జరుగుతూ వచ్చాయి కదా. వీటన్నిటికంటే ఇబ్బంది పెట్టిన అంశం ఏంటో తెలుసా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. మీరు ఆ టెన్యూర్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా 2019లో నేను ఎందుకు ఓడిపోయిననే మాట మాత్రమే నేను ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు, ఆ పార్టీ నేతలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా. అంటే అంత షాక్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు. ఆ రోజు అమరావతి దాష్టీకాలు మొదలుకొని రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్నో వెనక్కివెళ్ళిపోవడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు అవునన్నా కాదన్నా వాస్తవం, లెక్కలతో సహా నిరూపిస్తాం కావాలంటే.
అంతేకాదు మెయిన్గా మీకు ఒక హెచ్ఎస్బిసి దగ్గర నుంచి ఒక మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీస్, అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక పరిశ్రమ, చిన్న పరిశ్రమ తేవాలంటేనే 1కి 10 సార్లు కష్టపడాలి. అలాంటిది ఆ బ్రాండ్ పోలేదా? రాష్ట్రంలో పరిశ్రమలన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఎంపీ, ఒక పోలీస్ చిన్న ఎస్ఐఓ సిఐఓ స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతను జేసీ బ్రదర్స్ మీద తిరగబడ్డాడని చెప్పి అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా చేస్తే అతను ఆ వేలు చూపిస్తూ కియా మోటార్స్ని బెదిరించిన విషయం ఎవరైనా మర్చిపోగలరు ఆ ఫోటోని? అదే కదా బ్రాండ్ అంటే. అది చూసిన తర్వాత ఎవరైనా భయపడతారు కదా. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత పీపీఎల్ రద్దు చేశారు, కేంద్ర ప్రభుత్వం పొరుగు కూడా పోయేలాగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతోని పోలవరాన్ని పడుకోబెట్టారు, అన్నింటినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ డేటా సెంటర్ నేనే తెచ్చా అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత ల్యాండ్ ఎలికేషన్ చేశారు, దాంట్లో 500 ఎకరాలు కోత పెట్టి మరీ మళ్ళీ అదానీ డేటా సెంటర్కి మళ్ళీ శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఒకటి కాదు, ఐవీఎం కూడా ఆ రోజు అంతే జరిగింది. సో ఇలా హెచ్ఎస్బిసి కూడా ఎన్నో కంపెనీలని, సొంత రాష్ట్రానికి చెందిన అమర్రాజా బ్యాటరీస్ని బయటికి పంపించే ప్రయత్నం చేశాడు. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు పాపం, తెలుగు ఆయన గల్లా జయదేవ్. సో ఇలా ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు విధ్వంసం జరిగింది. విధ్వంసం కంటే ఎక్కువగా ఏంటంటే రాష్ట్రానికి ఉన్న ఒక బ్రాండ్, ఆ అమరావతికి ఎంతో, అంతకుముందు మీకు గుర్తుందో లేదో, అమరావతిని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన తర్వాత, ల్యాండ్ పూలింగ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత, ఆ రోజు ఇటుకలు ఆన్లైన్లో పెట్టిన, అమరావతి కట్టడానికి ఇటుకలు ఉపయోగించడానికి ఆ ఇటుకలను ఆన్లైన్లో పెట్టినా కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడిపోయాయి. అంత ఒక యుఫోరియా క్రియేట్ అయింది రాష్ట్రం మీద. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు నిజంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూడని పరిణామాలను చూపించారు జగన్మోహన్ రెడ్డి. మెయిన్ ఇదే బ్రాండ్, ఒక బ్రాండ్ వెనక్కి తీసుకెళ్ళడం, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడం అనేది. ఇది చంద్రబాబు నాయుడు నిజంగానే అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు స్టైల్ మారింది అనుకుంటా ఉన్నాను నేను. మీ గతంలో చూడండి, ఆయన ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఆ స్థాయిలో జనంలోకి వెళ్ళి వాటిని ఎప్పుడు అధికారులను లేదా పార్టీ నేతలను పంపిస్తూ ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తూ ఉంటే స్వయంగా చంద్రబాబు నాయుడే కొన్ని ఫ్యామిలీస్ని కలుస్తూ ఉన్నారు. పక్కా ఇల్లు మొన్న లాంచ్ చేస్తే చంద్రబాబు నాయుడే స్వయంగా వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, చాలా చోట్ల టీ షాపులకు వెళ్తారు, ఆయనే టీ పెడతారు, ఇంట్లోకి వెళ్తున్నారు, చాలా చోట్ల దోశలు వేస్తున్నారు, కామన్ మెన్తో కలిసిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక రోబో, చంద్రబాబు నాయుడు ఒక మరమనిషి, చంద్రబాబు నాయుడు ఎక్కువగా యంత్రాలనే నమ్ముతాడు, మనుషులను నమ్మడం. చాలామంది ఆయన సన్నిహితులు కూడా విమర్శిస్తారు బయటకు వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళందరికీ కూడా చంపపెట్టేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను చెప్తుంది, చంద్రబాబు నాయుడు తన స్టైల్ మార్చారు పాలనలో. జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వేస్తే అంతకుముందు ఆయన ఒక 4 అడుగుల ముందే ఉండేవాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కన్నా 100 అడుగులు ముందు ఉంటా ఉన్నారు. మనం చూస్తే లోకేష్ ఎఫర్ట్ అయినా, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఎఫర్ట్ అయినా, గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చే విషయం వాళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులతోని గూగుల్ ప్రజలను ఒప్పందం చేసుకునేదాకా ఎవరికి తెలియదు. ఎక్కడ వస్తే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళీ వెళ్ళగొడతాడనే భయం కావచ్చు. వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ మీద ఒక క్లారిటీగా ఒక నిర్ణయం లేక జగన్మోహన్ రెడ్డి కాసేపు నేనే తెచ్చానని, కాసేపు గోడౌన్ అనేలోపే ఈరోజు గూగుల్కి శంకుస్థాపన కూడా అయిపోయింది. అదేవిధంగా మనం చూసే ఎన్నో అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కోవన్ వలి ఇష్యూ ఉంది. కోవన్ వలి ఇష్యూని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. సోషల్ మీడియాలో అంత వైరల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూ మీద కామ్గా ఉంటే లోకేష్ ఆ ఇష్యూని ఓన్ చేసుకున్నారు. వలికి ఫోన్ చేసి మాట్లాడడం కానీ, అతను కలుస్తానని చెప్పడం కానీ. అదేవిధంగా పునర్విక అంశం చూసాం మనం. అది లోకేష్ అయినా చంద్రబాబు అయినా ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. పునర్విక విషయంలో యాక్చువల్గా అలాంటి ఇష్యూని జగన్మోహన్ రెడ్డి టేకప్ చేస్తుంటే హీరో అయ్యి ఉండేవాడు. కానీ స్వయంగా లోకేష్ దగ్గర ఉండి 10 కోట్లు ఫండింగ్ ద్వారా వస్తే ఆ పాపకి జోలస్మా ఇంజెక్షన్ కోసం లోకేష్ మళ్ళీ ఇంకొక 6 కోట్లు తన అకౌంట్ నుంచే ఇచ్చి స్వయంగా ఆ పాపకి తానే ప్రత్యక్షంగా ఆ పాప ఎదురుగా ఉండి ఆ ఇంజెక్షన్ చేయించడం జరిగింది రెయిన్బో హాస్పిటల్లో. ఎంత ఇమేజ్ ఇది! వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇలాంటి ఇష్యూలో. సరే, ఇవన్నీ తీసేద్దాం. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా చూసే భాస్కర్ అనే వ్యక్తి తన తండ్రి గురించి, తన తండ్రి యాక్సిడెంట్ గురించి పోస్టులో పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ టీం దాని మీద చర్చించి అలర్ట్ అయ్యే లోపే లోకేష్ అతనికి సాయం చేయించారు తన టీంతో. సో ఇదే కాదు, ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ మనం జనంతో అసోసియేట్గా ఉండాలి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తానే ఉన్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి విషయంలో కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏ గందరగోళం చేస్తారనే అంశంతోనే జగన్మోహన్ రెడ్డి ఊహించలా రాజముద్ర పడుతుందని అంత త్వరగా. అసలు ఆ రాజముద్ర పడదు, చంద్రబాబు నాయుడు పకటి కళ్ళకి అంటూ ఉన్నారు, మోడీ కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకే వెంకయ్యనాయుడు ఇన్వాల్వ్ అయ్యి అమిత్ షాతో మాట్లాడారు. ఈ ప్రచారం అంతా జైనిచ్చారు వైసీపీ నుంచి. అప్పటికప్పుడే కేంద్రం విత్ ఇన్ 2 డేస్లోనే అసెంబ్లీ సమావేశపరిచింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఉభయ సభల్లో ఆ తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంది. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంత ఫాస్ట్గా మూవ్ ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఏ విషయంలోనైనా కావచ్చు.
అది అంతేగాక ఇక్కడ మనం చూస్తే ఇంకా అనేక అంశాలు ఈరోజు పాదయాత్ర ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ లోకేష్ చేస్తే వచ్చింది, చంద్రబాబు నాయుడు చేస్తే కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అంతే ఫోకస్ పెట్టారు ఈ రోజున. ముందుగానే ఆయన ఎవరైతే ఎంత స్థాయిలో తాము సంక్షేమ పథకాలు ఇస్తున్నా పరిపాలనా పరంగా కొంత పాజిటివ్ వైపు క్రియేట్ చేసినా బట్ అదే స్థాయిలో జనంలో కూడా చర్చ జరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుకే అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం కానీ, మరోవైపు పార్టీతో ఎక్కడైనా గ్యాప్ వస్తుందేమో వాళ్ళు ఎక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైపు తిరుగుతారో అనే భయం కూడా ఉంది. అందుకే ఈరోజు లోకేష్ కూడా ఆ పార్టీ నేతలతో కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవే కాదు, ఈరోజు మనం చూస్తే క్లస్టర్ ఇన్ఛార్జీలతో వాళ్ళతో పదే పదే వాళ్ళు భేటీ అవుతున్నారు. అందుకే ఇక్కడ చూస్తే జనంలోకి వెళ్ళండి, మీరు ప్రజా దర్బార్లు నిర్వహించండి అంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు తమ కార్యాలయాల్లో ఆ కార్యక్రమం పెట్టుకుంటూ ఉన్నారు. సో జనంలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా అనేది అక్కడ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. 10 మంది వచ్చినా కనీసం వాళ్ళలో 5 సమస్యలు తీర్చినా జగన్మోహన్ రెడ్డి వైపు వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. సో ఇలా చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వేసేలోపే ఈరోజు 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుంటా ఉన్నారు. ఇది క్రూషియల్ టైం. ఈరోజు నిజంగా ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి. డీజిల్ పెట్రోల్ కొరత అనేది ఏ స్థాయిలో ఉందో ఏపీలో అనేది హఠాత్తుగా ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయింది. సివిల్ సప్లైస్ శాఖ మీద కూడా ఆ స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసే ప్రయత్నం జరిగేది మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఉంటే. ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో ఆయన లండన్ వెళ్ళారు కూతురు పేరు చెప్పి. సో పార్టీ నేతలకు ఎలా ఒక లైన్ తీసుకోనేది ఈరోజు అర్థం కాని పరిస్థితుంది. కనీసం సోషల్ మీడియా హైలైట్ చేసినట్టు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ హైలైట్ చేయట్లేదు దీన్ని. సో చూడండి, అలా జగన్మోహన్ రెడ్డి వచ్చేలోపే ఆ డీజిల్ ఇష్యూను పెట్రోల్ ఇష్యూను మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఆ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు కాబట్టి. సో అలా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపటి ఎన్నికలు చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం. మరి తాను చంద్రబాబు నాయుడుతో అందుకోవాలంటే, చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా పార్టీని తీసుకెళ్తారా లేదా అన్నది మనం చూడాలి.